మన ప్రియమైన పశ్చిమ గోదావరి జిల్లాలోని రెడ్డి సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా మీ ముందు నిలబడటం నాకు చాలా గర్వంగా ఉంది. ఇది ఒక సేవ, ఇది మన బాధ్యత, ఇది మన రెడ్డి సమాజం మీద ఉన్నటువంటి ప్రేమ. RCDS రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ యొక్క దిశ మరియు లక్ష్యం. రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ మన రెడ్డి కమ్యూనిటీ భవిష్యత్తుని మారుస్తున్న ప్రజా ఉద్యమం. మన సమాజం ఎవరి మీద కూడా ఆధారపడదు. మనం ముందుకు వస్తామన్న సందేశం RCDS ఇస్తుంది. రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీని స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం మన రెడ్లందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి మన ఐక్యతను చాటుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతన్నా ఉంది. మన రెడ్డి సామాజిక వర్గంలోనే చాలా మంది నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. వారందరికీ కూడా మనం అందరం కూడా మన రెడ్డి సోదరుల్లోనే ఎంతో మంది మంచి బిజినెస్ మ్యాగ్నెట్లు ఉన్నారు, కాంట్రాక్టర్లు ఉన్నారు, అలాగే బిల్డర్స్ ఉన్నారు. వీళ్ళందరి దగ్గర కూడా మన రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేద రెడ్లు ఎవరైతే చదువులో డిగ్రీలు తీసుకుని పీజీలు తీసుకుని ఖాళీగా ఉన్న వారందరికీ కూడా మన రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్ద కాంట్రాక్టులే కాదు, బిజినెస్ మ్యాగ్నెట్ వారి కంపెనీల్లోనే మనం జాబులు ఇప్పించి మన రెడ్డి సంఘ ఆర్థికంగా వెనకబడినటువంటి మన రెడ్డి సోదరులకి సహాయం చేసినట్టయితే చాలా మంచి జరుగుతుంది. మానవ సేవే మాధవ సేవ అన్న రీతిలో మన రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ కూడా మనందరం కూడా తోడ్పాటించి వారిని కూడా మనతోనే పాటు ఆర్థికంగా ఎదిగే విధంగా మనం కృషి చేసి వారిని పైకి తీసుకొచ్చే విధంగా ఉండాలని ఈ మన రెడ్డి సోదరులందరూ కూడా కోరుతున్నాను.